ఆదిలాబాద్ నుంచి నల్గొండ వరకు మామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. 50 లక్షల నుంచి కోటి రూపాయల దాకా పెట్టుబడి పెట్టిన వాళ్లంతా ఇప్పుడు తమకు చిల్లర పైసలే మిగులుతాయని వాపోతున్నారు. వాళ్ల దుస్థితికి అనేక కారణాలున్నాయి. అందులో ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా దాగుంది. అక్కడి మామిడి పండ్లకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. సురభి రాజుల కాలం నుంచి అక్కడి మామిడి పండ్లను బ్రిటన్ రాజులకు కానుకగా పంపించేవారంటే వాటి ప్రాధాన్యం అర్థమవుతుంది. అంతటి చరిత్ర ఉన్న కొల్లాపూర్ మామిడిని పండిస్తున్న రైతులకు మాత్రం అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రపంచ మానవాళికి తీపిని పంచుతున్న ఆ రైతులకు చేదు జ్ఞాపకాలే మిగులుతున్నాయి. పండించిన మామిడి పండ్లను అమ్ముకునేందుకు మార్కెట్ సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొల్లాపూర్ మామిడిపై ఏబిఎన్ స్పాట్లైట్. నూజివీడు బంగినపల్లి స్థాయిలో కొల్లాపూర్ మామిడి. ఉమ్మడి మహబూబ్ నగర్లో 56,838 ఎకరాల్లో మామిడి తోటలు. కొల్లాపూర్ ప్రాంతంలోనే 22,300 ఎకరాల్లో మామిడి. ఏటా 2.24 లక్షల టన్నుల దిగుబడి. 15% మాత్రమే జిల్లా వాసుల వినియోగం. కొల్లాపూర్ ఈ పేరు మామిడి పండ్ల ప్రియులందరికీ సుపరిచితం. నూజివీడు బంగినపల్లి స్థాయిలో మామిడి పండ్లకు అత్యంత ప్రాచుర్యం ఉన్న ప్రాంతం కొల్లాపూర్. అక్కడ పండించే పండ్లను విదేశాల్లో ఉండేవారు సైతం ఇష్టంగా తెప్పించుకుని తింటూ ఉంటారు. కానీ ప్రతి ఏటా రైతులు ఏదో కారణంతో నష్టాల బారిన పడుతూనే ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 56,838 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాలోనే 32,708 ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా అందులో కొల్లాపూర్ ప్రాంతంలోనే 22,300 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. బెనీసా, చిన్న రసాలు, పెద్ద రసాలు, తోతాపరి, ఢిల్లీ, రాణి పసంద్ వంటి దాదాపు 20 రకాల మామిడి పండ్లు అక్కడ లభిస్తాయి. ఏటా 2,24,000 టన్నుల మామిడి దిగుబడి వస్తుంది. అందులో కేవలం 12 నుంచి 15% మాత్రమే జిల్లా వాసుల అవసరాలకు వినియోగించుకుంటున్నారు. మిగిలిందంతా ఇతర ప్రాంతాల్లో విక్రయించుకోవాల్సిందే. ప్రతి ఏటా వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా మామిడి తోటలపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. సురభి రాజవంశ పాలనలో కొల్లాపూర్ మామిడి పండ్లను బ్రిటన్ రాజవంశీయులకు పంపించేవారు. ఇంత ప్రాచుర్యం ఉన్నా అక్కడి మామిడి రైతులకు ఆశించిన స్థాయిలో లాభాలు రావడం లేదు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని మామిడికాయలు పండించినా చివరకు విక్రయించేందుకు సరైన మార్కెట్ సదుపాయం లేక, కొన్నాళ్లు నిల్వ చేద్దామన్నా కోల్డ్ స్టోరేజ్లు అందుబాటులో లేక రైతులు అవస్థలు పడుతున్నారు. దీంతో దిగుబడి వచ్చినా దళారులను ఆశ్రయించి అమ్ముకునే దయనీయమైన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 3-4 ఏళ్లుగా మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వరుసగా వస్తున్న అతివృష్టి, అనావృష్టి, వాతావరణ మార్పుల కారణంగా పంటపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. దీంతో ప్రకృతి ప్రకోపం కారణంగా మామిడి రైతులు నిండా మునుగుతున్నారు. తుఫానులు, రకరకాల తెగుళ్లకు తోడు నల్ల తామర పురుగు ఉధృతి పెరగడం రైతన్నను నట్టేట ముంచేశాయి. పూత దశలోనే మామిడి రాలిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. యజమానులతో ఒప్పందం చేసుకుని లీజుకు తీసుకునే కౌలు రైతులకు అప్పులే మిగులుతున్నాయి. అప్పులు తీర్చలేక కౌలు రైతులు ఆవేదనలో మునిగిపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. 30 ఎకరాలు కౌలు తీసుకున్నాను. కౌలుకు పూత దశ నుంచి పింద దశ వరకు ఒక 10 సార్లు పిచికారీ చేసినాను. ఎన్నో ఎరువులు, ఎన్నో రకాల మందులు పిచికారీ చేసినా మాకు మామిడి పంట సరిగా రాలేదు. కనుక మా రైతులను, కౌలు రైతులను ఆర్థికంగా ప్రభుత్వము ఆదుకోవాలని మేము కోరుతున్నాము. వాస్తవానికి ఎకరాకు 4 నుంచి 4.5 టన్నుల దిగుబడి రావాలి. గత 3 ఏళ్లుగా మాత్రం దిగుబడి 2.5 క్వింటాళ్లకు మించలేదు. పెరిగిన పురుగు మందు ధరలు, తగ్గిన దిగుబడులతో రైతులు కుదేలవుతున్నారు. కొందరైతే తోటలను కొట్టేసి చేతులు దులుపుకుంటున్నారు. స్థానికంగా మార్కెట్ లేదని హైదరాబాద్ తీసుకువెళ్తే అక్కడ దళారుల చేతిలో నిలువు దోపిడీకి గురవుతున్నారు. అంత దూరం వాహనాల్లో తరలించిన తర్వాత తిరిగి వెనక్కి తీసుకురాలేక అందిన కాడికి తెగనమ్ముకుంటున్నారు.
కొల్లాపూర్లో మామిడి మార్కెట్ ఏర్పాటు చేస్తామన్న నేతల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మామిడి తోట 20 ఎకరాలు ఉంది. నేను మొదటి నుంచి ఉడక 40-50 ఏళ్ళ సంది మామిడి తోటలోనే సాగు చేస్తుంటే నేను ఈ సంవత్సరం విపరీతంగా మామిడి తోటలు పూతలు వచ్చినాయి. ఈ కొల్లాపురం తాలూకాలో ప్రతి తోట పూత వచ్చింది, ప్రతి చెట్టు పూత వచ్చింది. ఆ పూత వచ్చడం వల్ల సరే కాపు నిలబడతాయి కదా అని చెప్పి రైతులందరూ స్ప్రే చేసిండ్రు, బాగా కష్టపడ్డారు, లక్షల రూపాయలు పెట్టి స్ప్రే చేసిండ్రు. అయినా రూపాయల ఒక 10 పైసలు ఉంది. అంటే 10% తోటలు మాత్రమే నిలబడేవి. 90% తోటలు మొత్తం పూత నిలబడలేదు, సన్న పిందె పడి రాలిపోయినాయి. అది స్ప్రేల ఫాల్ట్ వచ్చిందా లేకపోతే వాతావరణం ఫాల్టా తెలియదు, కానీ రైతులు అయితే మాత్రం చాలా నష్టపోయినరు. పెట్టుబడి పెట్టి నష్టపోయినరు. పంట అంటే వచ్చింది పోయింది అంటే బాగానే ఉంటుంది, కానీ పెట్టుబడి రైతులు చాలా పెట్టిండ్రు, లక్షల రైతులు పెట్టుబడి పెట్టిండ్రు. నేను 3 తోటలు వేసుకున్నాను. ఒకటి 3 ఎకరాలు అయితే, ఒకటి 8 ఎకరాలు, ఒకటి 4 ఎకరాలు. అయితే ఈ అంకిరావపల్లె కానీ, తలకోలు కానీ, సుగాపల్లె కానీ ఇంతకు ముందు కొల్లాపూర్లో మామిడి పండ్లు అంటే ఫేమస్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అది పూత వచ్చే చేస్తున్నాం, మందులు కొడుతున్నాం, మేము అన్ని కొడుతున్నాం, మొత్తం నల్లి పురుగు పడి ఆ పూత చేస్తున్నాం. ఎంత ఎవరు తోలుకొచ్చిన మందులను చూపించినా కూడా అది నల్లి పురుగు పడింది. ఏది కంట్రోల్ కాదు. కంట్రోల్ అంటే ఎన్నిసార్లు మందులు కొట్టినా, సార్ 10-12 సార్లు మందులు కొట్టినా కూడా మందులకు కూడా పైసలు రాలేదు. పూత మొత్తం రాలిపోయింది, ఏం లేదు. ఉన్నాయి కూడా మొన్న మళ్ళీ గాలి వాన వచ్చి ఉన్నాయి కూడా రాలిపోయినాయి. మాకు మాత్రం ఈ గవర్నమెంట్ ఈసారి అన్న మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆదుకోవాలని మేము కౌలు రైతులను ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద కేంద్ర ప్రభుత్వం 2020లో మామిడిని ఎంపిక చేసింది. 4 ఏళ్ల తర్వాత హైదరాబాద్కు చెందిన ఓ కంపెనీకి నిర్వహణ బాధ్యత అప్పగించారు. ఈ ప్రోగ్రాం పూర్తి స్థాయిలో అమలైతే రైతులకు మేలు జరిగేది. మామిడి పండ్లను ఎండలో పెట్టుకుని అమ్ముకుంటున్న రైతులకు ప్రయోజనం ఉండేది. మార్కెట్ ఉంటే అక్కడే విక్రయించుకునే అవకాశం వచ్చేది. అందుకే వెంటనే మామిడి మార్కెట్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎకరాల సాగు చేశాము. అయితే ఈ సంవత్సరము పూతలు మంచిగానే వచ్చినాయి, కానీ వాతావరణం ప్రకృతి సహకరించలేదా, మందులు పనిచేయలేదా, ఎన్ని స్ప్రేలు చేసినా పూత దశలోనే మొత్తము పూత రాలిపోయి పిందెలు రాకుండా ఒక 10% పంట కూడా రాలేదు. ఆ 10% పంటలో కూడా ఇప్పుడు రేట్లు, అప్పుడు ఫస్ట్ రేట్లు ఉన్నాయి, ఇప్పుడు పంట వచ్చే టయానికి రేట్లు తగ్గిపోయి 20 రూపాయలు 30 రూపాయలు కేజీ వస్తుంది. ఈసారి మాత్రం మామిడి రైతులు పెద్ద ఎత్తున చాలా నష్టపోతున్నారు. కావున ప్రభుత్వం కూడా ఇక్కడ మామిడి మార్కెట్ ఏర్పాటు చేసి ఇక్కడ కొంటే కూడా కొంత వెసులుబాటు అవుతుందని రైతుల పక్షాన మేము గవర్నమెంట్ను విన్నవిస్తున్నాము. మామిడి తోటల్లో కొత్తగా వచ్చి చేరిన నల్ల తామర పురుగు నివారణ కోసం శాస్త్రవేత్తలు, ప్రభుత్వం కలిసి కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. కొల్లాపూర్ మామిడికి ఇలాంటి ప్రతికూల పరిస్థితులు కొనసాగితే భవిష్యత్తులో ఈ ఫలాలు దొరికే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. మామిడి జ్యూస్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు వస్తాయని గుర్తు చేస్తున్నారు. రైతుల పంటలకు అదనపు రాబడి పెరుగుతుందని ప్రస్తావిస్తున్నారు. అందుకే భౌగోళిక గుర్తింపు కోసం చర్యలు మొదలుపెట్టారు. ఆ దిశగా మరింత శ్రద్ధ కనబర్చాల్సిన అవసరం ఉంది. మొత్తంగా కొల్లాపూర్ మామిడికి మాత్రం కష్టకాలమే నడుస్తుంది. మరి అధికారులు ఏ విధంగా తెగుళ్ల నివారణ చర్యలు చేపట్టి రైతులను గట్టెక్కిస్తారో చూడాలి.